హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో పెసర పునుగులు పులుసు. చిన్నప్పుడు మాకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ రెసిపీ ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూద్దాం. ముందుగా పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాను. మీ దగ్గర పొట్టు పెసరపప్పు ఉంటే అదైనా తీసుకోవచ్చు. నా దగ్గర లేదు కనుక పెసలు కూడా ఇంకొక అరకప్పు వరకు తీసుకున్నాను. ఈ రెండు సపరేట్గా నానబెట్టుకున్న తర్వాత 4 గంటలు నానిన తర్వాత శుభ్రంగా 3 టైమ్స్ కడిగేసి గ్రైండర్లో కానీ రుబ్బురోల్లో కానీ రుబ్బుకోవాలి. మిక్సీలో మాత్రం వేయద్దు. బాగా మెత్తగా నలిగిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని స్టవ్ అంటించుకుని బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మనం ఆయిల్లో వేస్తున్నప్పుడు ఇవి పొంగుతూ భలే పైకి వస్తూ ఉంటాయండి. అప్పుడు అలా అయితే మనకి ఈ పునుగులు అనేవి బాగా వచ్చినట్టు. ఇప్పుడు ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. నేను ఇందులో ఎటువంటి తిని సోడా కూడా యాడ్ చేయకుండానే వేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయండి. ఇలా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ అంటించుకుని వెడల్పాటి బాండి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు. పోపు బాగా వేగిన తర్వాత చిన్నగా తరిగినటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాలంటే చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే గమ్మున మగ్గిపోతుందండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీరికలు 4 వేసుకోవాలి. అలాగే టమాటా బాగా పండింది 1 వేసుకోవాలి. వేసుకుని టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో స్పైసెస్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవి ఉంటే చాలండి. ఇది బాగా అంతా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రసం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు ఉంటుంది కదా, అది ఇందులో పోసుకోవాలి. మీకు ఎంతవరకు పులుపు తినగలరో, వాటర్ ఎంతవరకు కావాలో, అంటే మనం పునుగులు వేసుకుంటున్నాం కదా, అవి వాటర్ని అంతా పీల్చేసుకుంటే కనుక మనం దాన్ని బట్టి మీరు వాటర్ పులుసు ఎంతవరకు కావాలో పోసుకుని మీరు చూసుకుని వేసుకోండి. ఇందులో బెల్లం ముక్క కూడా చిన్నది వేశాను. ఇందులో జీడిపప్పు పలుకులు మా పిల్లలు సరదాగా తింటారని వేశాను. అంతేనండి. చూడండి, నేను పునుగులు వేసిన తర్వాత మీకు చూపించలేదు కదా, మనకి ఈ విధంగా వస్తాయన్నమాట. చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు పులుసు మరుగుతున్న టైంలో ఈ పునుగులన్నీ కూడా వేసేసుకోవాలి. ఇది వాటర్ని అంతా బాగా అబ్జర్వ్ చేసేస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, కొత్తిమీర జల్లుకుని. అంతేనండి. వేడి అన్నంలో తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకేంటి, పెద్దలకేంటి, ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది.